పార్టీ అంటే ఏ విస్కీయో బ్రాంతియో తాగేవారు. కానీ ఇప్పుడు మాత్రం మత్తులో జోకుతున్నారు కుర్రకారు. నిషాలో తూగుతున్నారు. దీనికి తోడు కొత్త రుచులు చూడాలన్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో డ్రగ్స్ మద్యంతో పీక్ స్టేజ్ కు చేరుతున్నాయి పార్టీలు. అందమైన అమ్మాయిల్ని బుక్ చేసుకొని పార్టీలో వారి చేత నగ్నంగా డాన్సులు చేయిస్తూ మత్తులో జోగుతున్నారు. ఇటు సినీ ఫీల్డ్ కు సంబంధించిన వారు తరచుగా డ్రగ్స్ కు సంబంధించిన వార్తల్లో నిలుస్తుంటారు. బెంగళూరులో తెలుగు నటి హేమ రేవ్ పార్టీలో దొరకడం, టెస్టింగ్ లో ఆమె డ్రగ్స్ వాడినట్లు ప్రూవ్ అవ్వడం సంచలనంగా మారింది. ఇంతకీ ఇండియాలో ఈ రేవ్ పార్టీ కల్చర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రేట్ బ్రిటన్ లో ఈ పార్టీల ధోరణి 1980లలో ప్రారంభమైంది. తర్వాత మిగిలిన దేశాలకు పాకింది. ఇటు రేవ్ పార్టీలు ఇండియాలో గోవా నుంచి మొదలయ్యాయి. హిప్పులు దీనిని గోవాలో ప్రారంభించారు. తర్వాత ఇలాంటి పార్టీల ధోరణి అనేక నగరాల్లో పెరుగుతూ వచ్చింది. కొన్ని సంవత్సరాలుగా హిమాచల్లోని కూలులోయ, బెంగళూరు, పూణే, ముంబై లాంటి అనేక నగరాలు వీటికి హాట్స్పాట్లుగా నిలిచాయి. తర్వాత ఈ రేవ్ పార్టీలు హైదరాబాద్ కు విస్తరించాయి. మన దేశంలో మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం గంజాయి, కొకైన్ మొదలైన మత్తు పదార్థాల వాడకం నిషేధం. నిజానికి మత్తులో మునగడానికి చిన్న పెద్ద వావి వరుస అనే తేడా లేకుండా నేటి యువత ఈ రొంపిలో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. రేవ్ పార్టీ ముందుగా మ్యూజిక్ తో స్టార్ట్ అవుతుంది. కళ్ళు చెదిరేలా అందమైన అమ్మాయిలు మ్యూజిక్ కు తగినట్టుగా డాన్స్ చేస్తూ ఉంటారు. చాలా వరకు రేవ్ పార్టీలో అమ్మాయిలు అర్ధనగ్నంగా డాన్సులు చేస్తూ ఉంటారు. దీంతో వారిని చూసి పార్టీకి వచ్చిన వారంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాస్త హుషారుగాలైతే అమ్మాయిలపై కరెన్సీ నోట్లను విసురుతూ సంతోషిస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ పార్టీలో మద్యం కూడా విచ్చలవిడిగా ఏర్లై పారుతుంది. అంతటితో ఆగిపోదు ఈ రేవ్ పార్టీ. అదే మత్తులో ఇదే ఊపిలో జరగాల్సిన మిగిలిన కార్యక్రమాలు సైతం గుట్టుగా ఓ వైపు జరిగిపోతూ ఉంటాయి. నగరాల్లో వీకెండ్ వస్తే చాలు కుర్రకారు ఎక్కడో అక్కడ రేవ్ పార్టీలో ఎంజాయ్మెంట్ చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్ అవుతున్నారు. వెస్ట్రన్ కల్చర్ అయిన ఈ రేవ్ కల్చర్ మన భారతదేశంలో యువతను పెడదొరవ పట్టిస్తోంది. గతంలో చాలా సార్లు హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీలు జరిగాయి. వాటిపై పోలీసులు కూడా నిఘా పెంచారు. చాలా మందిని అరెస్టులు కూడా చేశారు. విశాఖ, విజయవాడలో కూడా రేవ్ పార్టీలు జరిగిన సందర్భాలున్నాయి. ఇలా టైటు సిటీలకు సైతం కల్చర్ పాకిందంటే ప్రభుత్వాలు ఎంత అప్రమత్తంగా ఉండాలో అర్థం చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.